8 మండలాలు, 8 రోజులు, 300 గ్రామాలు, 400 కిలోమీటర్లు ఈ జీవిత చేయడం జరిగింది. మేము అనేక గ్రామం వెళ్ళినప్పుడు గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాల్లో యువత పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కూడా మాకు చాలా అన్ని రకాలుగా సహకారం జరిగింది. అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఒక వ్యతిరేకత వీటన్నిటి కూడా చర్చించడం జరిగింది. మనం చేస్తున్నటువంటి మోసాలు, మనం చేస్తున్నటువంటి హామీలు నెరవేర్చట్లేదని చెప్పేసి మాట్లాడుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ ప్రాంతంలో మెగా డిఎస్ నుండి మా పోస్టులను మినహాయించాలని చెప్పేసి ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఈ జీపు జాత ఒక ముఖ్య ఉద్దేశం. వీటికి సంబంధించి 100% ఉద్యోగాలు సాధ్యమా కాదా అనుకున్నప్పుడు ఖచ్చితంగా 100% ఉద్యోగాలు సాధ్యమే అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే 170 చట్టం చెప్తా ఉంది, పీసా చట్టం చెప్తా ఉంది, రాజ్యాంగం చెప్తా ఉంది. ఆదివాసీ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి సంపద, వీటన్నిటి కూడా ఆదివాసులకి హక్కు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా హక్కు లేదని చెప్పేసి మేము చెప్పడం కాదు, ఇది ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆదివాసీ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు కూడా ఆదివాసులకి చెంది తప్ప మరి ఇంకెవరికి చెందడానికి వీలు లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి చెప్తా ఉన్నాం, మా హక్కు ఇది. మా హక్కును కాలరాసేటువంటి అధికారం ఈ ప్రభుత్వాలకి, కోర్టులు